ఇక మధ్య ఫస్ట్ ఇది అప్పుడు రేకుల సెట్ దానికి వాయువం మూత ఉండే కదా, వాయువం మూత ఉండే ఆడ రేకుల సెట్ ఇక్కడ వాయువం తీసేసినాం మనం ఇక్కడ. ఇప్పుడు ఈ వాయువం అనేది అప్పుడు మూత ఉండేది తీసేసినాం కదా, తీసేసినాక ఇది ఇంకా ఇది మనకు ఉత్తరం ఈ స్థలం, ఇది ఎல்லாம் ఈ స్థలమే. ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు ఈ స్థలం ఇదైనప్పుడు ఆ డోరు ఇది ఉత్తరమైన డోర్ అయింది. ఇది ఈ డోరు ఉత్తరమైన డోర్ అయింది అంటే స్థలం తూర్పున దండి ఉంది కదా, 2 అంతలు ఉంది ఈ ఇంటికి అంటే 2 అంతల స్థలం ఉంది యువతల. 2 అంతలు ఉన్నప్పుడు ఇది ఉత్తరాయణ డోర్ అయింది. ఉత్తరాయణ డోర్ అయినప్పుడు ఇది పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం అంటారు దీన్ని. వాయువం ఈ మూలకు వాయువు అధిపతి అంటే మీరు ఈడ దిగుతున్నారు. అప్పుడు ఈడ మెట్లుండే అంటే ఉత్తరాయణలో దిగుతున్నారు, చక్కగా ఎట్లా అయిపోతుంటుంది. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గల స్థిరమైన స్థానం లేదు. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి ఒకటి ఉంటుంది. కరెక్ట్. ఉత్తరాయణ నడక కానీ గుంత ఉంది అంటే గుంత తీసినావా? లేదు, గుంత ఇక్కడ కాదు, సెంటర్లో ఉంది. ఇక్కడ మొత్తం రౌండ్ అప్ పడుకొని సెంటర్లో ఉంది. ఉండండి. వాయువం భ్రష్టు పడితే ఉత్తరాయణ నడక వస్తే శత్రువులు పెరగడం, ప్రేమ వివరాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలతో అయితే ఆత్మహత్యలు జరుగుతాయి అంటారు. లేదా ఇంట్లో వదిలి వెళ్ళిపోవడం, స్థాన భ్రంశం కలగడం ఇట్లాంటివి జరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఏమ్మా అప్పటికి తేడా కదా. ఇంకా మధ్యాహ్నం ఇల్లు ఇడిచిపెట్టిపోవాలంటుండే అంట కదా. మధ్యాహ్నం నేనైతే వేరే ఊరికి షిఫ్ట్ కావాలనుకుంటుంటాను. అతను కూడా అనేవలే ఇక్కడ ఉన్నా నువ్వు ఆ రోజు వచ్చి మాకు చెప్పకపోయింటే ఆ రోజు ఆల్రెడీ మొత్తం పెట్టేసింటాం బేరాలు, ఇండ్లు బేరం పెట్టినారా? నాతో ఒక మాట అనలేదే. ఇంకా ఆ రోజు నువ్వు రాకపోయింటే ఇంకా అదే పని జరిగేది. ఇంకా మరుసటి రోజు డిసైడ్ అయ్యేవాళ్ళం. ఇంకా ఇది ఒక్కటే నువ్వు వచ్చి ఇది బంద్ చేయి, బ్లాక్ నడక బంద్ చేయి, నడక బంద్ చేయమని చెప్పిన ఫస్ట్. బంద్ చేయమన్నప్పుడు ఇది బంద్ చేసిన తర్వాత మాకు అంతా ప్లస్ పాయింట్లు. అనవసరం లేని కాడ గొడవలు రావడం, ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పడం, మానసికంగా మెంటల్గా ప్రవర్తించి ఉంటుంది అనమాట. అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు సంసారం. ఇది ఈ గోడ కట్టినాక మీకు బాగుంది కదమ్మా. ఇప్పుడు ఒక్కటి బ్లాక్ చేసినందుకు మాకు అసలు ఇప్పుడు అట్లా కాదు. ఇది కట్టేసినందుకు మాకు గడ కట్టిన అంత బాగుందంటే అంత బాగుంది. లేకపోతే ఎక్కువ రోజులు కన్నా మాకు ఒక 4 రోజులే. అదేమ్మా ఇప్పుడు నీచ నడకవే కదమ్మా. ఇప్పుడు ఒక ముళ్ళు ఇరిగింటది, ముళ్ళు ఇరిగి సీమ్ బట్టి టివటి అని నొస్తున్నప్పుడు ఆ ముళ్ళు తీసి సీమ్ పోతేనే నొప్పి తగ్గుతుంది. ఒకవేళ పుండు ఉంటుంది, బెందు మానద పుండు మానదని కాదు, కానీ అప్పటికి అంత బాధ ఉండదు కదా. ఈ గోడ కట్టిన తర్వాత మాకు ఏం ఇబ్బందులు లేవు, అన్ని విధాలా సక్రమంగా జరుగుతున్నాయి అన్న. ఏం కాదన్న, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఆ రోజు కూడా చెప్పినవాళ్ళే కానీ నేను విడిచిపెట్టి అన్ని జరిగినాయి. లిస్టులు ఉన్న బుక్కులు ఉన్నాయి వల్ల మొత్తం జరిగినాయి. మీరు చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ కూడా మిస్టేక్ లేదు, అన్నీ కరెక్ట్గా అన్నీ జరిగినాయి అవి. అప్పుడు ఇది చేసిన తర్వాత నీకు ఇండ్లే సంపాదిస్తుంది పోను, అదే జరుగుతుంది మాకు అంతే. మళ్ళీ ఇప్పుడు ఏ ఇండ్లు చేసుకుంటే ఆ ఇండ్లే సంపాదించాలా. మనం ఎవరం సంపాదనిక ఏమ్మా, మనం ఎవరం సంపాదనిక చెప్పు. ఇప్పుడు మనం ఎంత కష్టపడి అందరు కష్టపడుతున్నారు మధ్య. మేమేమనుకుంటామంటే అదొక కాలుతోటే ఇంకా అది మళ్ళీ ఈయన వరకు కన్నా అది ఉండగానే పాలకు కనకలాడుతుంటే ఇంకోటి పట్టుకొచ్చినాం. మళ్ళీ అది పాలకు ఇంకోటి పట్టుకొచ్చినాము. ఎందుకు అంటే అది ఎండిపోతుంది. పాలు కావాలనే ఆవుతోనే ఉంటుంది 2-3 ఏళ్ళ, మళ్ళీ ఆవు పట్టుకొస్తా ఒకటే ఎవరు చేస్తారు అని అది కూడా అమ్మేయాలా అనుకుంటే ఈ గౌడ కట్టక ముందుకు అది కూడా తెసాలి. ఇండ్లే అమ్మాలన్న అది లెక్క పెడతావా? సర్లే మధ్య ఇండ్లు చూస్తుందా
బండ్లు కానీ అప్పటి నుంచి బాగానే జరిగాయి మాకు. బండ్లు కానీ బాగా జరిగాయి. బండ్లు ఏమి ఇబ్బంది లేవు. బండ్లు ఏమి ఇబ్బంది లేదు. బండ్లకు కూడా పాడగలు కానీ అన్ని విధాలా లేదా అందరూ ఇప్పుడు నేనేం చెప్పినా నీకు ఎగిరేద్దు గంతలు మోస్తుంది అని చెప్పాను. ఇకమ్మా ఇదంతా మీ ఇల్లు తీస్తున్నాము. ఈడ పెట్టినావా గొర్రు అదే లోపల పెట్టేస్తాం. లేదు సలముని లోపలికి బయటకు పెడతాం. రేకుల సెట్ తయారైంది కదా. అవునులే. ఈ రోజు వీలైతే తీసి మా కొద్దిగా ఇక పెట్టాలా కొంచెం పైన పెట్టుకోండి. ఇది గుంత ఉండకూడదు. ఆడ ఆగ్నేయ గుంత అవుతుంది కదా. ఆడనే పెట్టుకునే పైన పెట్టుకో, లేకుంటే ఆడ పెట్టుకో. ఈడ వద్దా ఆడ కూడా పెట్టుకో. అది ఈడ లోపలికి ఇప్పుడు లోపలికి పెట్టాకమ్మా. కొద్దిగా తీసి గుంత పెట్టరు కానీ అంత గుంత ఉండకూడదు. కదా కొద్దిగా భూమి లెవెల్ కాదని కొంచెం అంటున్నారు దాన్ని కానీ బయటికి నేను అది ఖచ్చితంగా బయటికి తీయాలా. నేను ఆయాల సూలా ఇది లోపలికి రాలే లోపలికి రాలే. ఇంకా దేవుడు బాగున్నాడమ్మా. చెవులు కరెక్ట్గా పెట్టినా దేవుడిని. నేను ఆ చేస్తున్నా పూజ పొద్దుటి నుంచి ఏమ్మా డైలీ పూజ రోజు చేసుకోమని డైలీ పూజ చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఒక రోజు కానీ మిస్ కాకూడదు. నువ్వు అన్నాడు ఏమ్మా దైవ శక్తిని పెంచుకోరా నువ్వు రోజు చేయాలా అన్నాడు. చేస్తామని అమ్మ మంచిదే కదా తల్లి. మానసిక ప్రభావాలు ఉంటాయి. దేవుడు వాడు కానరాడమ్మా. కానీ చేస్తుంటే దేవుడు ఉన్నాడు మరి. ఇదేం ఇబ్బంది లేదులేమ్మా. అమ్మా ఇప్పుడు మీకైతే ఈ ఇల్లు కట్టినాక ఇప్పుడు బయట శత్రుత్వం అన్ని తగ్గినాయి కదమ్మా. టచ్ చేస్తూ లేరు. ఆ గాడ కట్టిన వాళ్ళ నుంచి నేను నోరు మూస్తారని చెప్పలే. ఏమంటే ఆడ అడగకూడదు, ఆడ మాట్లాడకూడదని ఇటుకు వచ్చినాను. అవునవును వాళ్ళు నోరు మూస్తారు అని చెప్పలే. నోరు మూసేసినారు. నువ్వు ఒక్క రోజు లేట్ అయింటే కూడా డిసిషన్ షేర్ పెట్టింది ఇంట్లో పెట్టిండే. నేనైతే వద్దు ఇంకా 2 నాలుగు చూద్దాం అనేదే ఉంది కానీ లే పోవాలా. అవునులే. అదే అంటే అది ఉంటే పిచ్చి కొట్టేటమ్మా నడక. ఇప్పుడున్న మైండ్ కొంచెం ఇంకా ఈ బండ్లా డల్ అయిపోయినాయి. ఇంకా అందరూ ఇంకా పని ఉన్నా కానీ సేపటి కాకుంటుంది. బండ్లు అమ్మాలని బండ్లు కూడా ఫోన్లు చేసినాం అందరు రైతులకి. అన్నీ చేసేసినాం. పిల్లలకి చెప్పినాడు, బాబుళ్ళకి చెప్పినాడు మీకైతే సెట్ అవుతుంది ఇడా అని. వాళ్ళు ఏమంటే ఏమో పిల్లలు గొడవ పడింది అని దబిగ్గిన కొన్ని తొలగానంతా వచ్చి మా అప్పటికే బేరం కావాలా. మళ్ళా వాళ్ళకు కూడా దేవుడు దూటిచ్చలేడు. దేవునితో నేను పంపించినాడు. నువ్వు వచ్చిన తర్వాత మాకు ఇంకా సెట్ అయిపోయినా లేకుండా మేము పిచ్చి పట్టినట్టు నువ్వు పోయేవాళ్ళం. ఇప్పుడు మధ్య ఎప్పుడైతే ఇట్లా చేసినావో మనం కాదు ఇప్పుడు మన ఇల్లు బాగుంటే మనం అందరూ బాగుంటారు. మన ఇల్లు బాగాలేకుంటే నువ్వు రోజు డబ్బులు కొట్టినాడా వాళ్ళు ఇస్తారులే. రోజు ఒక తులం బంగారు మంచిగా ఒక క్వార్టర్ ఇప్పి కూడా ఈ తాగినాడు తాగుతారు. మళ్ళీ ఇప్పి నాడు తిరుగుతారు అన్నయ్యలు. కాబట్టి ఎంత మంచి డబ్బు ఇచ్చినా ఏం లాభం లే. బాగుంది ఇల్లు నాకైతే ఇప్పుడు అమ్మ నాకైతే ఏం దోషం కనపడలే. అక్కడ వాయువం కూడా ఓపెన్ ఉంది. బాగుంది తల్లి. ఇంకా మీరు ఆ రోజు అనేది నాకు కొంచెం బాగా ఇట్లాంటి స్థలం దొరకదు. ఇట్లాంటి స్థలం మీరు అమ్మకాలు అది ఇదంటే పిల్లలు కాలేదు ఏందబ్బా ఇప్పుడు ఆడ బాగాలేదంటే రత్నపల్లి అమ్మకారు అని చెప్పొస్తుంది కదా. యాదరల్లా కానీ ఆలోచన చేస్తున్నారు. దాన్ని మొదలు పెట్టి అమ్ముదామా ముందే పెడితే పెట్టమని ముందే పెట్టమని చెప్పిన మొదలు పెట్టమన్నావా మళ్ళీ అమ్మమని చెప్పినమ్మా. అమ్మవన్నావు ఇప్పుడు ఈడ పెట్టుకొని ఎందుకు అమ్ముతున్నారు అనుకుంటారు కదా. డౌట్ వస్తుంది ముందే అప్పులైనాయి ఆడ కట్టుకోవాలని చెప్పి అమ్మాయి అంతే. ఇప్పుడు అప్పు అయిందని చెప్పాలమ్మా. సర్లేమ్మా వాళ్ళ తర్వాత చూస్తున్నాం. మీకైతే బాగుంది కదా తల్లి. అందుకే మీరు చూపించుకోరని నేను పంపించిన నెంబర్ ఇచ్చి ఆయనను పిలిపించుకోండి ఏమన్నా ఉంటాయి అంటే ఇంట్లో ఏం బాగుందంటే అవల్ల మస్తు ఉంటాయి బాగా. ఆయన వచ్చి చూస్తే చెప్తాను మనకేం బాగున్నట్టు ఉంటుంది. చెప్తే మందులకు మానం చెప్పులు అని చెప్పి నేను అదే అంతరం ఇచ్చి వచ్చి పిల్లలకి కడుపులోకి కూడా కొన్ని మేలు అని చెప్పా. ఆమె కూడా ఇచ్చి వచ్చినాక ఆమెను అడగలేమ్మా. ఆమె తెలియదు మనకు. సరే అమ్మా ఉంటుంది. ఇది మనం పులుగుమి గ్రామంలో ఉన్నాం. చెప్పు మధ్య కదా. నా పేరు మధ్య కర్నూలు డిస్ట్రిక్ట్. చెప్తాలి.
ఉంటామ్మా. నాకైతే బాగా జరిగింది. సంతోషం తల్లి. సంతోషం. నువ్వు అసలు అలా దేవుడివే కాలంగా ఆయన చెప్పడం మేము ఎంపటే నీకు చెప్పడం. అయ్యే చెప్తే రానమ్మా, అయ్యే చెప్తే అర్ధరాత్రి కానీ వస్తాను. ఒకసారి ఏదో నీకు ఇన్ని ఇబ్బందులు ఒకసారి చూపిరా శేఖర్ రెడ్డికి చూపిరా నేనే అంటే ఎంపటే నీకు ఫోన్ చేసినది నంబర్ ఇచ్చావా? నిన్న కూడా వచ్చినాడమ్మా ఎక్కడ నేను గుర్తుపట్టలే. నేను అదే నువ్వు అన్న వాళ్ళకి అంటే మాట్లాడుతున్నాడు ఆయన తోటి. మనం ఏమని డిస్టర్బ్ చేస్తా లేచి వచ్చినాక ఫోన్ చేస్తా అని ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తాను. ఉంటా తల్లి. ఉన్నానా?